డాక్టర్స్ ఏమన్నారైతే మెడిసిన్ మళ్ళీ వాడమని చెప్పారా? మెడిసిన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. అంటే ఒక 1 మంత్ వస్తాయి, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే పంపిస్తారన్నమాట. ప్రతి నెల రాలేను కదా. మరి ఇంత దూరం అంటేనే నాకు అంటే ఇప్పుడు పర్వాలేదు, కానీ నైట్కి కొంచెం పెయిన్స్ వచ్చేస్తాయి. మామూలుగానే మాకే మీ ఊరు రావాలంటేనే చాలా కష్టం అనిపించింది. అలాంటిది నువ్వు ఎలా వచ్చావో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మెడిసిన్కి ఎలాగో నువ్వు రావాలి కాబట్టి వచ్చినప్పుడు నన్ను కలవని చెప్పాను. అయితే నీ వీడియోని చూసి ఒక డోనరు ఆయన నీకు 10,000 ఇవ్వమని చెప్పి ఇచ్చారు. నేను నీకు అందించాలి, వెంటనే నేను మళ్ళీ రాలేను కాబట్టి నువ్వు ఎలాగో వస్తున్నావు కాబట్టి వచ్చినప్పుడు కలవమని చెప్పాను అనమాట. సో ఆ 10,000తో పాటు నీకు ఇంకొక 2,000 కూడా అదనంగా ఇస్తున్నాను. ఆటో ఛార్జీలు దేనికైనా వాడుకో. 12,000 ఇస్తున్నాను. నాకు సాయం చేసిన సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మాటల్లో చెప్పలేను ఇలాంటివి. చాలామంది నాలా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు అందరికీ మీలాంటి వాళ్ళు సాయం చేసి ఒకరోజు బతకడానికి అవకాశం ఇస్తున్నారు. మీలాంటి వాళ్ళందరికీ నా బాధాభివందనలు తెలియజేసుకుంటున్నారు. శ్రీదేవి మేడం గారు కూడా చాలా చెప్పగానే రెస్పాండ్ అయ్యి నన్ను కనికరించి వచ్చారు, నాకు హెల్ప్ చేశారు. మళ్ళీ రెండోసారి కూడా నాకు అవకాశం కల్పించి నాకు సహాయం చేసినందుకు మేడం గారికి కూడా రుణపడి ఉంటాను. ఇలా వీడియోలు చూసి ఎవరైనా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చే మనీని తప్పకుండా కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానండి, వెంటనే వాళ్ళకైతే నేను అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇలా సెకండ్ టైం మీరు ఎవరా 1 టైంతో ఆపేస్తారా అంటే ఇలా కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి 1 టైంతో ఆపేయడం కూడా జరుగుతుంది అనమాట. అవకాశం ఉన్న వాళ్ళకి చేస్తూనే ఉన్నానండి. అవకాశం లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా.